చాపవాక్కు విడిచిపెట్టేశాడో, అవతలవాడు కానీ ధర్మమునందు నిలబడినవాడై ఉన్నాడో తనని కట్టి కుడిపేస్తుంది. ఈ జన్మకేం లేకపోవచ్చు, కానీ ఆఖరి క్షణంలో చేసినటువంటి పాపమైనా ఉత్తర జన్మల్లో పాడు చేసేస్తుంది. దానికి ఇంత తపస్సు ఎందుకు చేసినట్టు? కాబట్టి ఆ కొస ప్రాణంతో కూడా ఆయన ధర్మాన్ని ప్రశ్న వేశాడు. నీ ఎందు ధర్మం ఉన్నదా, ఇది న్యాయం, నువ్వెందుకు వేసావు బాణం అని అడిగాడు. ఇప్పుడు సమర్థించుకోగలిగితే పాండురాజు కొస ప్రాణంతో విన్నాడండి. పరాకుగా పరాకుబడి కాదు, బహుజాగ్రత్తగా, పరాకు లేకుండా వింటున్నాడు ముని. ఏమిటి ఆయాసపడిపోతూ ఆఖరి ప్రాణంతో రొప్పుతూ, ఒకవేళ రాజు ధర్మమునందు నిలబడి నన్ను కొట్టలేదు కదా, ధర్మమునందు నిలబడి కొట్టి ఉంటే నేను ఒక్క మాట అనడానికి వీల్లేదు. కాబట్టి ఎందుకు కొట్టావు అని అడగచ్చు, కానీ ఆయన అలా అడగలేదు ముని. ఆయన ఆ కనపడినటువంటి పాండురాజును అన్నాడు, పరవనోపకయున్న మయమిరిచి పింటి పెనగియున్నను ప్రసవింప మొనసియున్న తివులు కొనియున్న మృగముల తివిరి ఏరు రెరచి ఆహారముగమును నెరుకులైన నువ్వు పరవనోపకయున్న పరుగెత్తలేక దెబ్బ తగిలి నిలబడిపోయినటువంటి ప్రాణిని రాజు కొట్టకూడదు వేటలో. 2, మైమెరచి పెంటి పెనగియున్న ఆడజీవితో మగజీవి జంతువైనా సరే మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి వేళలో బాణం వేసి చంపకూడదు. 3, ప్రసవింప మొనసియున్న, అది ఈనుతూ ఉంటే పిల్లల్ని పెడుతున్నటువంటి సమయంలో బాణం వేసి కొట్టకూడదు. తెవులు కొనియున్న మృగముల, అనారోగ్యంతో బాధపడుతూ కదల్లేక ఉన్నటువంటి మృగాన్ని బాణం వేసి కొట్టకూడదు. తివిరి ఏయ రెరచి ఆహారముగా మను ఎరుకలైన, జంతువులను చంపి దాని మాంసాన్ని ఆహారంగా తిని బ్రతికేటటువంటి ఎరుక వాళ్ళు కూడా, అరణ్యాలలో తిరిగేటటువంటి అటువంటి జాతివారు కూడా కడుపు కాలిపోతున్నా తినడానికి దొరకకపోయినా అటువంటి వారు కూడా ఇటువంటి వర్గములోకి వచ్చిన వాటిని, కదలలేకపోయిన వాటిని, ఆడజీవితో క్రీడిస్తున్నదాన్ని, లేకపోతే అనారోగ్యంతో ఉన్నదాన్ని, ప్రసవిస్తున్నదాన్ని కొట్టరు. కొట్టి చంపి దాని మాంసం తినరు, దాన్ని విడిచిపెట్టేస్తారు. అటువంటిది నీకు మాంసం తిని బతకవలసిన అవసరం లేదుగా. నువ్వు రాజువి కదా, నువ్వు వేటకు కదా వచ్చావు. వేటకి వచ్చిన వాడివి మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి లేళ్ల రూపంలో ఉన్నటువంటి మాయురువిరి మీద 5 బాణములు దేని కొరకు వేశావు? ధర్మము నువ్వు